డాక్టర్ గారు, సాధారణంగా వేడి వల్ల అధికంగా మసాలాలు వంటివి తినటం వల్ల పైల్స్ వస్తాయి అని వింటూ ఉంటాం. ఇది నిజమేనా? పైల్స్ రావడానికి కారణాలేంటి? పైల్స్ కి ఆధునిక చికిత్సలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు సమాధానం అందిస్తారు. మామూలుగా అందరికీ పైల్స్ ఉంటాయి. పైల్స్ మనం నార్మల్ బాడీ అనాటమీలో పైల్స్ అనేది ఒక నార్మల్ పార్ట్. దీని ఫంక్షన్ ఏమంటే మన మోషన్ ద్వారంని ఒక కుషన్స్ లాగా అక్కడ 3 పైల్స్ ఉంటాయి. సో దే బేసికలీ హెల్ప్ ఇన్ పాసింగ్ ద మోషన్. ఈ పైల్స్ ఎట్లా ఉంటాయంటే దే ఆర్ సాఫ్ట్ టిష్యూ, దాని లోపల బ్లడ్ అక్యుములేట్ ఉంటాయి. సో దానివల్ల సాఫ్ట్ కుషన్ లాగా ఉంటాయి. ఏదైనా ఒక కారణం వల్ల ఈ కుషన్స్ చాలా దాంట్లో బ్లడ్ అమౌంట్ పెరిగిపోతే ఆ వెయిట్ ద్వారా అది కింద లాక్కొని బయట వచ్చేస్తాయి. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పైల్స్ బస్ట్ అవి దాంట్లో నుండి బ్లీడింగ్, నొప్పి ఇదన్నీ అవ్వచ్చు. సో దీన్నే మనం పైల్స్ అని చెప్తాం. సో పైల్స్ అనేది మసాలా తినే వాళ్ళు వస్తాయా, ఎందుకు వస్తాయి, దీనికి ఏమి ట్రీట్మెంట్ ఉంది, అది గురించి చెప్తాను. కామన్ బిలీఫ్ ఏమంటే ఎక్కువ కారం తింటే, ఎక్కువ నాన్ వెజ్ కానీ మసాలా కానీ ఇట్లా తింటే పైల్స్ ప్రాబ్లం వస్తాయని ఒక మిత్ ఉంటాయి. మసాలాకి పైల్స్కి డైరెక్ట్ లింక్ కాదు. పైల్స్ మళ్ళీ ఎందుకు వస్తాయంటే అడిక్వేట్ ఫైబర్ ఇంటేక్ లేకుండా ఉన్నప్పుడు మోషన్స్ చాలా హార్డ్ అవుతాయి. ఆ మోషన్ని పాస్ చేసేందుకోసం ఎక్కువ స్ట్రెయినింగ్ అవుతాయి. ఈ స్ట్రెయినింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా లోపల ఉన్న ఈ కుషన్స్ ఆ ప్రెషర్ వల్ల స్లోగా లాక్కుని బయట వస్తాయి. సో మసాలా వల్ల డైరెక్ట్గా పైల్స్ రాదు. బట్ ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్, కాన్స్టిపేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం లేదు, ఇదన్నీ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్ ఉంటే ఈ పైల్స్ తయారవుతాయి. డైరెక్ట్గా కారం తినే వల్ల పైల్స్లో ఏమీ ఎఫెక్ట్ లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, పైల్స్ వస్తే దానికి ఏం ట్రీట్మెంట్? అందరికీ ఆపరేషన్ చేయాలన్నా, మెడిసిన్లు ఏమన్నా క్యూర్ అవుతాయా? పైల్స్ అనేది ఒక 4 గ్రేడ్స్లో ఉంటాయి, గ్రేడ్ 1 to 4. సో గ్రేడ్ 1, 2 అంటే దే ఆర్ వెరీ చిన్న పైల్ మాసెస్. దానికి సర్జరీ అవసరం లేదు, దానికి వేరే మార్గం ఉంటాయి. ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ పైల్స్ని మనం ష్రింక్ చేయొచ్చు. లేదంటే ఎండోస్కోపిక్ బ్యాండింగ్ అని చెప్తాము. ఒక చిన్న గుట్టం లోపల పెట్టి దాని ద్వారా ఆ పైల్స్ పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెడితే ఆపరేషన్ లేకుండానే ఒక 2 minutesలో అయిపోయే ప్రొసీజర్స్. పైల్స్ కొద్ది ఎక్కువ స్టేజ్లో వచ్చేప్పుడు, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా పరిస్థితిలో వచ్చేప్పుడు ఈ ఇంజెక్షన్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పనిచేయదు. సో అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చూస్ చేయాలి. దీంట్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చేసాయి. దీని ముందుగా పైల్స్ ఆపరేషన్ అంటే సిజర్తో ఆ పైల్స్ని కట్ చేసి అక్కడ కుట్లు పెట్టి చాలా పేషెంట్కి పోస్ట్ ఆపరేషన్ తర్వాత నొప్పి కానీ ఒక 1 week to 10 days అవుట్ ఆఫ్ వర్క్ ఇదన్నీ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్లో 2 మేజర్ అడ్వాన్సెస్ ఉంటాయి. ఒకటి స్టేప్లర్ పైల్స్ ఆపరేషన్. ఇది ఎట్లా అంటే పైల్స్ని కట్ చేయకుండా ఒక స్టేప్లర్ని ఒక స్పెషల్ మెషిన్ ఉంటాయి. దాని ద్వారా కట్, బ్లడ్ లాస్, స్టిచెస్ లేకుండా పైల్స్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. పేషెంట్ మార్నింగ్ వచ్చి ఆపరేషన్ చేసుకుంటే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఎందుకని మన మామూలు కట్టింగ్ కానీ స్టిచెస్ కానీ దీంట్లో ఉండదు. సెకండ్ ఎక్కువ అడ్వాన్స్ థెరపీ ఏమంటే లేజర్ థెరపీ. లేజర్ శక్తి ద్వారా ఈ పైల్స్ పైన మన లేజర్ బీమ్ని డైరెక్ట్ చేస్తే అది మొత్తం పైల్స్ని ష్రింక్ చేసి ఆ బ్లడ్ వెసల్ని బ్లాక్ చేసేస్తాయి. ఇదే పైల్స్కి ట్రీట్మెంట్.